ఆర్గా కిచెన్. ఈరోజు గిరిజ గారు మిద్దె తోట ఎందుకు పెంచాలనుకున్నారు, వాటి విశేషాలను గురించి, అసలు పెంచాక ఆవిడ ఎంత హాయిగా ఉన్నారో వాటి గురించి తెలుసుకుందాం. గారు దూరమైనప్పుడు ఆవిడ బాగా కృంగిపోయారు. దానితో ఆవిడ మొక్కలను పెంచడం స్టార్ట్ చేశారు. ఇలా పెంచుతూ పెంచుతూ ఇంత పెద్ద గార్డెన్ని తయారు చేసుకున్నారు. పెంచడం వల్ల ఇంటిల్లిపాదికి సరిపడా పూలు, పండ్లు, కూరగాయలతో పాటు మానసికంగా చాలా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ శరీరానికి కావలసిన వ్యాయామాన్ని పొందుతున్నారు. సిటీల్లో ఉండేవాళ్ళు బయటికి ఎక్కువగా వెళ్ళలేరు కాబట్టి ఇలాంటి మిద్దె తోటలను పెంచుకోవాలి. ఇలా పెంచుకుంటే రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఇది ఒక మంచి కాలక్షేపంగా ఉంటుంది. మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. మనం కాంక్రీట్ జంగిల్స్ అంటాము. ఇక్కడ మనకి ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మొక్కల్ని ఎక్కువగా పెంచుకోవటం వల్ల మనం విడిచిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకి ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. పూట మాత్రం ఈ మొక్కల దగ్గరికి ఎక్కువగా వెళ్ళకూడదు, ఎందుకంటే రాత్రిపూట మొక్కల నుండి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. మధ్యకాలంలో ఎక్కువగా వింటున్న మాట డిప్రెషన్, అంటే కుంగుబాటు. దీన్ని తప్పించుకోవడానికి సైకాలజిస్టులు టాబ్లెట్స్తో పాటు గార్డెనింగ్ కూడా చేయాలని సూచిస్తున్నారు. కానీ గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళందరూ డిప్రెషన్లో ఉన్నారని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు ప్లీజ్. గార్డెనింగ్ అనేది ఒక హాబీగా ఉంటుంది. థ్యాంక్ యూ గిరిజ గారు. యూట్యూబ్ ద్వారా మీ టెర్రస్ గార్డెన్ని చూసే అవకాశం అందరికీ దొరికింది. మొక్కలంటే ఇష్టం ఉంటుంది కానీ డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ప్లాస్టిక్ డబ్బాలని రీయూసేజ్ చేసుకోవచ్చు. ఖాళీగా ఉన్న బాటిల్స్ని, ఇరిగిపోయిన డబ్బాలని, పూల కుండీల్ని వాడుకోవచ్చు. ఇంటికి వెళ్ళి మొక్కల్ని కొనటం ఇష్టం లేని వాళ్ళు కిచెన్ నుండి వచ్చిన సీడ్స్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రెండ్స్ దగ్గర మొక్కల నారుని తీసుకొని నాటుకోవచ్చు. గారు ఈ టెర్రస్ని మెయింటైన్ చేయడానికి నియర్లీ ఒక 1 lakh వరకు ఖర్చు పెట్టారు. మొక్కల్ని ఎక్కువగా పెంచుకోవటం వల్ల వేసవిలో వచ్చే వేడి నుండి కూడా తప్పించుకోవచ్చు. నుండి వచ్చిన వేస్ట్ని కంపోస్టింగ్ చేసి మొక్కలకి ఎరువుగా వాడుకోవచ్చు. దీనివల్ల పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్. Like, share, comment. Thank you for watching.